హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. రోజు చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం మార్చి చేసుకుంటే చట్నీలు ఇష్టంగా తినాలనిపించిద్ది కదా టిఫిన్‌లో. ఈరోజు టిఫిన్‌లోకి అయితే మిరపకాయలు అలాగే వేరుశనగపప్పు రోజు చట్నీ అయితే టిఫిన్ చేస్తాను. తినటం అయితే అలవాటైపోయింది. మా స్వామి మాల వేసిన కాడ నుంచి టిఫిన్ మళ్ళీ అలవాటైపోయిందనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇదిగో చేపలైతే మొయ్యి చేపలనమాట. మొయ్యి చేపలివి. ఇవి మేమైతే అంత ఎక్కువగా అయితే తీసుకోమనమాట ఎప్పుడు. ఎందుకంటే నాకు ఆ పులుసు ఆ టేస్ట్ ఏదో సవ్వగా ఉన్నట్టు ఉంటది. ఎంత బాగుండినా కాకపోతే ఈ మధ్యన అసలు చేపల పులుసు అయితే చేయలేదనమాట. అందుకని చేపలైతే ఒక అర కిలో అయితే తీసుకున్నాను. రూ. 100. ఇక్కడైతే వేరుశనగపప్పు అయితే ఫ్రై అయితే చేసేసాననమాట సపరేట్‌గా. అదే పచ్చిమిరపకాయలు అయితే ఈ పల్లీలు అంటే వేరుశనగపప్పు, ఈ టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఒకేసారి వేసి చేసేదాన్ని. ఇవి ఎండుమిరపకాయలు కదా! అవన్నీ వేసి చేస్తే ఈ ఎండుమిరపకాయలు ఏందంటే ఫ్రై అవ్వవు. అందుకోసం అవి సపరేట్‌గా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే ఇదిగోండి ఈ 3 వేసాను కదా! ఎండుమిరపకాయలు కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా అయితే వేసాను. కొద్దిగా ఆయిలు ఇవన్నీ వేసేసి ఫ్రై అయితే చేస్తున్నాననమాట. చాలా బావుంటుంది. పచ్చిమిరపకాయలు కాదు అప్పుడప్పుడు ఇలా ఎండుమిరపకాయలతోటి కూడా ఇలా పల్లీ చట్నీ అంటే వేరుశనగపప్పు చట్నీ చేస్తే చాలా బావుంటుందనమాట. ఎప్పుడూ ఒకే విధంగా తింటూ ఉంటే మనకు కూడా బోర్ కొట్టినట్టు ఉంటుంది కదా! అసల వే వేరుశనగపప్పు చట్నీ మా ఇంట్లో బాగా నచ్చుతది. అలాగే ఇక్కడైతే ఇదిగోండి చేపల పులుసు కోసం చింతపండైతే ముందుగా నానబెట్టుకున్నాననమాట. చాలా మెత్తగా నానితే పులుసు చిక్కగా వస్తది. చేపల పులుసు అంటేనే చిక్కగా ఉండాలి పులుసు. ఇక్కడైతే ఇదిగోండి సింకులైతే గిన్నెలైతే చాలా తక్కువున్నాయనమాట. అంత ముందు రోజే కడిగేసాను. ఈరోజైతే దోస కాదు ఇడ్లీ అయితే చేస్తున్నాననమాట. ఎప్పుడూ మనం దోసతో పెడుతూ ఉంటే పిల్లలకి మందం చేస్తుంది. అందుకని ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టాననమాట. రాత్రే ఒక 2 గ్లాసులు అంటే 2 గ్లాసులు కాదు 3 గ్లాసులు ఇడ్లీ రవ్వకి ఒక గ్లాసు మినపగుండ్లయితే వేశాను. ఇవి డీమార్ట్‌లో తీసుకున్న మినపగుండ్లనమాట. అందుకే మెదుపు బాగొస్తది. అందుకే 3 గ్లాసులు రవ్వకి ఒక గ్లాసు మినపగుండ్లయితే వేశాను. మెదుపు బాగా వస్తదనమాట. అలాగే నైట్ అయితే నేను ఈ పిండి కలిపేసి పెట్టుకున్నాను. ఇక ఉదయం అయితే ఇలా సాల్ట్ అయితే వేస్తున్నాననమాట. సాల్ట్ అయినా కల్లుప్పైనా కల్లుప్పు కన్నా సాల్ట్ నైట్ అయితే కల్లుప్పు వేసేసి కలిపి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడేందంటే ఇలా కలిపేసి ఉప్పు చెక్ చేసుకొని వెంటనే ఈ ప్లేట్లలో అయితే పెట్టుకోవాలనమాట. అందుకే సాల్ట్ అయితే త్వరగా మనకి కరిగిపోతది కదా! ఎక్కువగా నేను మా ఇంట్లో సాల్టే యూజ్ చేస్తాననమాట. కల్లుప్పు చాలా వరకి తక్కువనమాట. అసలవి వేయటం గూడా నాకు కరెక్ట్‌గా అయితే వేయలేను. అదే సాల్ట్ బాగా అలవాటయిపోయింది కాబట్టి కరెక్ట్‌గా అయితే వేసేస్తాను. ఇక్కడైతే ఉప్పైతే చెక్ చేసుకున్నాను. కొంచెం సరిపోకపోతే ఇంకొద్దిగా అయితే కలుపుకున్నాననమాట. ఇక్కడైతే ప్లేట్‌లకి రాయటానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఆయిల్ రాసేస్తే ఫస్ట్ టైమ్ అనమాట. ఇలా ఫస్ట్ పెట్టేటప్పుడు కొద్దిగా ఆయిల్ గాని రాస్తే మా ఇడ్లీ ఏందంటే మనకి అతుక్కోకుండా ఈ ప్లేట్‌లకైతే వస్తది. లేదంటే ఈ కాటన్ కాటను క్లాత్ ఉంటుంది కదా! వైట్‌ది అది గాని వేస్తే ఇక అసల ఈ ప్లేట్‌లకి గూడా అతుక్కోకుండా చాలా ఈజీగా అయితే వస్తాయి. ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయనమాట. అలాగే ఇదిగోండి ఆయిల్ రాసిన తర్వాత ప్లేట్‌లకి ఇలా ఒక్కొక్క గెంటె చూసుకొని ఇలా ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత 2 వాయిలైతే అయినాయనమాట. అంటే ఇవి 16 ఇడ్లీ అయితే వస్తాయనమాట. 3 ప్లేట్‌లకి 16 ఇడ్లీ అయితే వస్తాయి. 2 వాయిలైతే పెట్టేసాను. అప్పుడు 32 ఇడ్లీ అంటే ఈరోజు ఇంక నేనేం చేయట్లేదు కదా! దోస 2 ఐటెమ్స్ అయితే ఇంకేం లేదు కదా! అందుకని ఇడ్లీయే కాబట్టి ఇక మొత్తం మేము తినాలి కదా! అందుకని 2 వాయిలైతే ఇప్పుడైతే ఇడ్లీ అయితే ఉడికినాయి. ఎంత బాగా అయితే వచ్చినాయి చూడండి. ప్లేట్‌లకి కొద్దిగా ఆయిల్ రాయటం వలన ఇడ్లీ అయితే ఆ పిండనేది ఉడికిన తర్వాత అతుక్కోకుండా ఎంత నీట్‌గా వచ్చేసిందో చూడండి. మనకి ఈ మందంగా ఉండే క్లాత్ వేయటం వల్ల కూడా ఇలాగే వస్తదనమాట. ఇంకా చాలా బావుంటుంది ఆ టేస్టు. అదే క్లాత్ వేస్తే పదపదాకా కడుక్కుంటూ మళ్ళీ రెండో వాయి అయితే పెట్టుకోవాలనమాట. అదే ఇలాగైతే నీట్‌గా కొంచెం ఆయిల్ రాసిన తర్వాత ప్లేట్‌లకి నీట్‌గా వచ్చినాయి కదా! మళ్ళీ కొంచెం మళ్ళీ కొద్దిగా ఆయిల్ రాసుకొని మళ్ళీ వెంటనే పిండైతే పెట్టుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ శ్రమ అనేది ఉండదు. ఇడ్లీ కూడా చాలా నీట్‌గా వస్తాయి ప్లేట్‌లకి అంటుకోకుండా. ఇడ్లీ అయితే చూసారా ఎంత బాగా చాలా మెత్తగా బా వచ్చినాయనమాట. అలాగే ఇక్కడైతే ఇదిగోండి చట్నీ అయితే పెట్టేసాననమాట. ఎండుమిరపకాయలు అలాగే వేరుశనగపప్పు చట్నీ అయితే చేశాను. ఫైనల్‌గా ఇలా తాలింపు అయితే పెట్టేసాననమాట. చాలా బావుంటుంది. వేరుశనగపప్పు చట్నీ మా ఇంట్లో పిల్లలైతే ఇష్టపడతారు. లేదా ఇడ్లీ చేస్తే
ఖచ్చితంగా సాంబార్ అయితే చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే అందులో చూసారు కదా! చేపలు కూడా తీసుకొనున్నాను. పిల్లలకి సెపరేట్‌గా పప్పు, టమాటా అయితే చేశాననమాట. ఇక్కడైతే ఇదిగోండి చట్నీలో కొద్దిగా వాటర్ అయితే వేసేసి కలిపేస్తున్నాననమాట. ఇక నా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి పంపించేసేయాలి. అలాగే ఇక నా పిల్లలు అయితే స్కూల్‌కైతే వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇక చేపల పులుసు అయితే చేస్తున్నాను. చేపలు నీట్‌గా అంటే చేపలు చేసేది మొత్తం వీడియో తీస్తూ ఉంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. మీకు కూడా బోర్ కొట్టినట్టుగా ఉంటదని నేనైతే తీయలేదనమాట. 3 చేపలే కదా! అంటే త్వరగా చేసేసుకొని ఇలా నీట్‌గా ఉప్పు అంటే సాల్ట్ గాని, ఉప్పు గాని, లేదా నిమ్మరసం గాని, లేదా వెనిగర్ వేసుకొని ఈ చేపలు క్లీన్ చేసుకొని చేసుకుంటే చాలా బావుంటాయి నీట్‌గా. నీసు వాసన గూడా ఉండదనమాట. నేనైతే ఎక్కువగా ఉప్పయితే వేస్తాను. కల్లుప్పు వేసి చేస్తాను. అందుకే చేపలైతే చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో. ఇప్పుడైతే ఇదిగోండి ఇందులో అయితే నీట్‌గా కడిగిన చేపల్లో అయితే నేను టమాటాలు, పచ్చిమిరపకాయలు అలాగే ఆహ్, తగినంత కారం అంటే మీ స్పైసీనెస్‌ని బట్టి కారం అయితే వేయండి. అలాగే ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇక్కడైతే నూనె వేసి కలిపేస్తున్నాననమాట. నాన్ వెజ్ కర్రీస్‌లో కంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుందనమాట. అప్పుడే టేస్ట్ బావుంటాయనమాట. అందులో చేపల పులుసుకి పులుసు బావుండాలి. అలాగే కొంచెం ఆయిల్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువేసుకుంటే కూర ఏందంటే బావుంటదనమాట. అలాగే ఇక్కడైతే మొత్తం బాగా ఈ మసాలా అంటే నేను ఇందులో అయితే ఏమీ లేదు. ధనియాలు, జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఫైనల్‌లో ఇలా కరివేపాకైతే వేసాను. కూర ఉడికేటప్పుడు లాస్ట్‌లో అయితే కొత్తిమీర ఉంటే కొత్తిమీర గూడా వేసుకోవచ్చనమాట. నేనెక్కువ చేపల పులుసులకి కరివేపాకే యూజ్ చేస్తాననమాట. కొత్తిమీర కన్నా చేపల పులుసులకి కరివేపాకు ఫ్లేవరు అంటే ఫైనల్‌లో మనం ఒక 10 నిమిషాల్లో దించుతా ఉన్నాంగా, అలా వేసేసి కొద్దిగా అలా సిమ్‌లో పెట్టేసామనుకోండి, ఆ స్టవ్ మీద బాగా ఉడుకుతుంది. ఆ స్మెల్ అనేది కూరకు పట్టి కరివేపాకు స్మెల్లు చేపల పులుసు అయితే చాలా బావుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే ముందుగా చింతపండయితే నానబెట్టుకున్నాను గదా! అదైతే చిక్కగా కలిపి పోసుకోవాలనమాట. మనం పప్పుచారు ఉన్నట్టయితే ఉండకూడదనమాట. ఎప్పుడైనా ఏ చేపల పులుసైనా చెయ్యండి. చిన్నయైనా, పెద్దయైనా చేపల పులుసు అనేది చిక్కగా ఉండాలనమాట. అంటే చింతపండు పులుసు చిక్కగా పోసుకుంటే మనకి కూర బావుంటుందనమాట. ఇక్కడైతే ఇదిగోండి కొన్ని వాటర్ తోటి నేను ఈ చింతపండు పులుసు కలుపుకొని ఇలా అయితే పోసుకున్నాను గదా! పులుపనేది లేకుండా అంటే టమాటా గూడా వేసున్నాం గదా! అందులో చిక్కగా పోసాను గదా! చింతపండు పులుసు కొద్దిగా మాత్రమే వేసాననమాట నీళ్ళు. ఇంతకన్నా అంటే ఈ ముక్కలు కొంచెం మునిగేలాగా అయితే పోసుకోవాలి. అంతకన్నా ఎక్కువగాని పోసామనుకోండి కూర పలసనయిపోతది. టేస్ట్ అయితే బావుండదనమాట. ఫైనల్‌గా చేపల పులుసయితే ఇలా చేసుకున్నాననమాట. చాలా సింపుల్‌గా అయితే ఈ చేపల పులుసయితే చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసాననమాట. ముక్క కూడా చెదరలేదు. గట్టిగా ఉన్నాయి. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతోటైతే మీ ముందు